ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపడ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి మంగళవారం మీకు అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి, దీన్నే మహాజయ ఏకాదశి అంటాం. విజయదశమి తర్వాత వచ్చేటువంటి ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కటి విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది, రుణ విముక్తిని కూడా కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈరోజు ఈ శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క యుతి, అలాగే బుధుడి యొక్క యుతి ఉంది. కాబట్టి ఈ శని బుధులు ఇద్దరూ కూడా యోగకారకులైనప్పుడు, ఉత్తమమైనటువంటి లగ్నంలో లాభస్థితి కలిగినటువంటి రాహు ఉన్నప్పుడు ఇది చక్కటి యోగాన్ని, భోగాన్ని, వైభవాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చిరాకులు ప్రబలమవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గందరగోళ పరిస్థితులు తారసపడతాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు విఘ్నాన్ని కలిగించినప్పటికీ పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించినట్టయితే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి, ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా సంతృప్తికర విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యలు ఉత్తమమైనటువంటి ఫలితాలని, మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపార రీత్యా పనికి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాల్ని దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక ఖర్చులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. మానసిక ఉల్లాసం విద్యాపరంగా చేకూరుతుంది. చేపట్టేటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. స్నేహితుల ద్వారా చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యవహారాల్లో విజయాల్ని తెచ్చిపెడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి.
నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆశించినటువంటి ప్రయోజనాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శారీరక రుగ్మతల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి అవకాశాలు బాగా దగ్గరవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగరీత్యా కూడా పొందగలుగుతారు. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందం లభిస్తుంది. గృహ సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సమర్థత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆనంద వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని, ముఖ్యంగా వ్యయ శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాల్ని దూరం చేస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. మంచి విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. విద్యాబలం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక క్లేశాలు వీడిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు దక్కించుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడితే వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి.
ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా పొందినటువంటి ప్రయోజనాలని, ఫలితాలని అనుభవించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక విజయాలు లేకపోలేదు. ఆరోగ్యంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ శని రాహుల ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. మంగళవారం కుజగ్రహానికి సంబంధించింది. మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మంగళవారం మనకి పూర్తిగా అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినటువంటి రోజు. ఆంజనేయ స్వామికి ప్రేమైనటువంటి రోజు. మంగళవారం మీకు మంగళకరంగా ఉండాలి అంటే కొన్ని విధి విధానాలని పాటించాలి. మంగళవారం నాడు హనుమాన్ చాలీసాని పఠించాలి. ఇది కుదరని వారు ఓం నమో ఆంజనేయ అనేటువంటి నామాన్ని 11 సార్లు మౌనంగా జపించాలి. ఎర్రపూలతో దైవాన్ని మంగళవారం నాడు ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గోధుమలు, బెల్లంతో చేసినటువంటి వంటకాల్ని నివేదన చేసి ఆరగించాలి. మంగళవారం కోర్టు లావాదేవీలకు మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం కూడా చాలా మంచిది. క్యారెట్లు, కందులు ఆహారంలో ఉంటే చాలా మంచిది. వీలైతే ప్రతిరోజు రాగి పాత్రల్ని ఉపయోగించాలి. కుదరకపోతే కనీసం మంగళవారం నాడైనా రాగి చెంబుతో నీళ్లు త్రాగటం ఆరోగ్యకరం. పొట్లకాయలు మంగళవారం నాడు తినకపోవటం మంచిది. తూర్పు దిక్కు ప్రయాణాలు మంగళవారం నాడు మేలు చేస్తాయి. ఎర్రటి దుస్తుల్ని మంగళవారం నాడు ధరించినట్టయితే శుభవార్తలు వింటారు. వీలైతే మంగళవారం రాత్రి అల్పాహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఇలా కొన్ని ప్రక్రియలు చేపట్టడం ద్వారా మంగళవారం నాడు శుభప్రదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో కొబ్బరి నూనెతో 3 ఒత్తుల దీపారాధన చేయాలి. ప్రధానంగా ఈరోజు రుణబాధల నుండి బయటపడటానికి మీ ఇంట్లో 6 ఒత్తుల దీపాన్ని వెలిగించటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎర్రటి కందిపప్పును, మట్టి పాత్రను ఈరోజు ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు సంఘంలో ప్రముఖులను కలిసి వారి ద్వారా ముఖ్యమైనటువంటి విషయాలు నెరవేర్చుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు గోమాతను పూజించటం ద్వారా, గోమాత చిత్రపటానికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. మీ గృహంలో తరచూ దంపతుల మధ్య విభేదాభిప్రాయాలు పడచూపుతున్నాయా? భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలతను పెంచడానికి, అన్ని రకాలైనటువంటి గొడవల నుండి బయటపడటానికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా? ప్రతి సమస్యకు దైవారాధన ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. సోమవారం పూట బొటనవేలి పరిమాణంలో ఉన్నటువంటి గౌరీ శంకరుల విగ్రహానికి చందనం కలిపినటువంటి నీటితో అభిషేకాన్ని చేసి ఆ తర్వాత ఆ గౌరీ శంకరుల విగ్రహాన్ని తెల్లటి పూలతో అలంకరించటం ద్వారా జీవితంలో భార్యాభర్తల మధ్య సంభవించేటటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకుని అనుకూల దాంపత్యాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నీటి యొక్క శక్తి అనంతవంతమైనది. ఆ శక్తి తత్వరీత్యా వాస్తుశాస్త్రంలో నీరు ఎటు నుంచి పోతే శుభప్రదమైనటువంటి ప్రభావాలు కనిపిస్తాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అందుకే తూర్పు భాగాల్లో నీటి పారుదల కాలువ తూర్పు దిశలోనే ఉండేటట్టుగా చూసుకోవాలి. తూర్పు, ఉత్తర భూఖండంలో తూర్పు దిశగా
కాలువ ఉండాలి. భూఖండం పడమర ఉత్తరంగా ఉంటే కాలువ ఉత్తర దిశగానే ఉండి తీరాలి. అంతేకాకుండా భూఖండం గనక దక్షిణమైతే తూర్పు దిశగా జలం ప్రవహించేటట్టుగా చూసుకోవాలి. దక్షిణ తూర్పు దిశ అయితే తూర్పు వైపు కాలువ ఉండటం సర్వే సర్వత్రా శ్రేయోదాయకం. భూఖండం తూర్పు ఉత్తరం వైపు అయితే ఉత్తరంలో తూర్పు వైపు రోడ్డు ఉంటే నీటి ప్రవాహం ఉత్తరం తూర్పు వైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తూర్పు ఉత్తరం పడమర ఉత్తరం వైపు రోడ్డు ఉంటే ఉత్తరం తూర్పు వైపు జల ప్రవాహం వెళ్ళేటట్టుగా ఉండాలి. తూర్పు ఉత్తర భూభాగంలో ఉత్తరం పడమరలో రోడ్డు ఉంటే జల ప్రవాహం ఉత్తర దిశలో తూర్పు ఉత్తరంలో వాలి ఉండాలి. పడమర భూభాగంలో గనక పడమర ఉత్తరం దక్షిణం పడమరలో రోడ్డు గనక ఉన్నట్లయితే పడమర ఉత్తరం వైపు అవుట్లెట్ పెట్టుకోవటం చాలా అవసరం. దక్షిణం పడమర భూఖండంలో దక్షిణం పడమర వైపు రోడ్డు ఉంటే పడమర ఉత్తరాల వైపు నీటి పారుదల ఉండేటట్టుగా చూసుకోవాలి. తూర్పు దక్షిణం భూఖండంలో జల ప్రవాహం ఏర్పాటు ఉత్తరం తూర్పు వైపుగా చేయాలి. నీటి వనరుల యొక్క ఏర్పాటు అత్యంత ముఖ్యవంతమైనదిగా గుర్తెరగాలి. పూర్వం రాగి బిందెల్లో కుండల్లో నీరు నింపేటువంటి ఆస్కారాలు అధికంగా ఉండేవి. రాగి ఇత్తడి గాజు పాత్రలో నీరు తాగేటువంటి అలవాటు క్రమేపీ పోయి స్టీలు ప్లాస్టిక్ గ్లాసులు వాడకాలు వచ్చాయి. ఇనుము శని ప్లాస్టిక్ కేతువు ధాతువులు ఈ పాత్రలో నీరు తాగటం ఆరోగ్యానికి హానికరం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగటం చాలా మంచిది. రాగి చెంబులో నీరు తాగటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో వెండి రాగి ఇత్తడి కంచు పాత్రలోనే నీరు తాగేటువంటి పరిస్థితిని ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా కూడా ఆరోగ్యప్రదంగా కూడా చాలా విశేషాంశం అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. పూర్వం రాగి బిందెల్లో నీళ్లు ఉంచుకొని తాగేటువంటి సాంప్రదాయం ఉండేది. నాగరికత పెరిగిపోయిన తర్వాత అసలు రాగి బిందెలే వాడలేదు చాలామంది. నిద్రపోయే ముందు పడక గదిలో గనక మంచం కింద చిన్న రాగి చెంబులో నీళ్లు ఉంచుకొని తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గనక ఆ నీటిని గనక త్రాగినట్లయితే చాలా చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ప్రభావం పొడసూపుతుంది మానవుడికి. ఒక విధమైన ధీశక్తి మీ యొక్క శరీరానికి పట్టి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు ఇంకా మీకు వీలైతే పంచముఖి రుద్రాక్షలు 5 రాగి చెంబులో రాత్రిపూటే వేసి ఉదయాన్నే గనక ఆ నీటిని గనక స్వీకరించినట్లయితే జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఎక్కువగా పొడసూపవు. అంటే ఆరోగ్యం చాలా చక్కగా తయారవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే సహసిద్ధంగా మీరు నిద్రపోయేటప్పుడు ఉంచినటువంటి రాగి పాత్రలో నీరు ఉదయాన్నే లేచి ఇంటి గుమ్మం ముందు సొగభాగం అలా చల్లి మిగతా సొగభాగం మీరు తాగండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని చెప్పవచ్చు. ఇది చాలా గొప్ప విశేషం. ఇకపోతే ఇత్తడి కంచు పాత్రలో నీరు కూడా తాగవచ్చు. ఇంట్లో జలపాత్రలు అనేటువంటివి తూర్పు వైపున పెట్టాలి. తూర్పు దిశలో ఉండేటట్టుగా చూసుకోండి. జలపాత్రలు పెట్టేటువంటివి తూర్పు దిశలో ఉంచాలి. ఫ్రిడ్జ్ కూడా తూర్పు దిశలోనే వాడటం చాలా మంచిది. అక్వేరియం ఈ చేపలు ఇవన్నీ పెంచేటువంటి అలవాటు ఉంటుంది చాలామందికి. ఆ అక్వేరియంను కూడా తూర్పు ఉత్తర దిశల్లో ఉంచేటట్టుగా చూసుకోవడం మంచిది. ఈశాన్య కోణంలో మాత్రం ఉండకూడదు. ఇది బాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అక్వేరియం అనేటువంటిది ఈశాన్య కోణంలో మాత్రం ఉండకూడదు. గదుల్లో ఎప్పుడూ కూడా తడి ఉండకూడదండి.
తుడిచేసిన తర్వాత నేలని ఫ్యాన్ వేయండి, బాగా ఆరాలి. తడి అనేటువంటిది గదుల్లో ఉండకుండా ఉండటం మంచిది. తడి గనక గోడలకు కానీ ఇంట్లో బండలకు కానీ ఉంటే చెదలు వస్తాయి. ఆ చెదల వలన చాలా అనర్థం ఏర్పడుతుంది. అందుచేత చెదలు రాకుండా చూడటానికి గోడలకి తడి అనేటువంటిది ఉండకూడదు, ఇంట్లో బండలకు కూడా తడి అనేటువంటిది ఉంచకుండా చూసుకోవటం చాలా మంచిది. వంట గది పైన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ మాత్రం నిర్మాణం చేయకూడదు, చాలా తప్పు అన్నమాట. దీనివల్ల ఆరోగ్యం పైన ప్రభావం ఎక్కువగా కలగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జలశక్తి యొక్క స్థానం వాస్తుశాస్త్రంలో సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నది. ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు అక్కడ జలస్థానాన్ని గ్రహించాలి. అక్కడ జలస్థానం బాగా ఉందా లేదా అని చెప్పేసి పరిశీలించి గృహ నిర్మాణం చేయటం సర్వత్రా కూడా శుభదాయకం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఎప్పుడూ కూడా అనారోగ్యం కలగకుండా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆచరించవలసిన నియమం వాస్తుశాస్త్రరీత్యా ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని కూడా అన్నారు. ఎప్పుడైనా సరే ఇంట్లో యజమాని నిత్యం కూడా దైవ అర్చన చేస్తూ ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీటిని ఎడం చేతిలో తీసుకోవాలి, కుడి చేత్తో ఆ యొక్క గ్లాసు పై భాగాన చెయ్యి ఉంచి మహామృత్యుంజయ జపం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార కొమివందనాత్ మృత్యోర్ముచ్ఛీయమామృతాత్ అనే జపాన్ని 108 సార్లు ధ్యానం చేసి ఆ నీటిని ఇంటిల్లిపాదికి కనుక ఇచ్చినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని విషయాలు మర్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.